హాయ్ ఫ్రెండ్స్, మనాలికైతే వచ్చాం. వచ్చిన తర్వాత మరి హోటల్ తీసుకోవాలి. హోటల్లో రూమ్ టూర్ చేయాలి కదా. ఆ రూమ్ ఎలాగుందో ఏంటో మీకు అన్నీ చూపించాలి కదా, లేదా మీకు తెలియదు కదా. రూమ్ టూర్ చేస్తాం. రా రమేష్, లోన్కి వెళ్దాం. రా లోన్ చూద్దాం. ఇది బెడ్. ఓకే. ఈ రెండు కుర్చీలు. ఓకే. టీపాయ్. ఓకే. టీవీ వైఫై విత్ వైఫై. ఓకే. మిర్రర్. ఇది మిర్రరా? ఓకే. బాత్రూంలో కూడా వెళ్దాం రా. చూపించాయి కూడా. మిర్రర్, హాట్ వాటర్ విత్ హాట్ వాటర్ గీజరా? గీజరు. ఓకే. బాగుంది లోన. ఓకే. టవల్ కూడానా? టవల్ కూడా. ఓకే. హాట్ వాటరా? హాట్ వాటర్ తాగడానికి. ఓకే. మంజూరా వాటర్. అలాగే మన లగేజ్ పెట్టుకుంటాకే కబోర్డ్. ఓకే. కబోర్డు. ఎక్స్ట్రా ఎవరైనా వస్తే పరుపు. అంటే పరుపు ఒకవేళ ఈ పరుపు సరిపోతే ఆ పరుపు ఆ పరుపు. ఓకే. లాస్ట్ అండ్ ఫైనల్ బాల్కనీ. బాల్కనీ కూడా ఒకసారి చూసేద్దాం. ఓకే. బాల్కనీ వ్యూ చాలా బాగుంది. యూ బాల్కనీ కూడా చాలా చాలా బాగుంది. సిట్టింగ్ వేసి వాళ్ళకి బాగుంది మా సిట్టింగ్ చాలా బాగుంటుంది. కాకపోతే మనకి సిట్టింగ్ అలవాటు లేదు కదా. మరి సిట్టింగ్ వేసే వాళ్ళకి బాగుంటుంది, చాలా బాగుంటుంది. మనకు అలవాటు లేదు. ఈ వెదర్ తోడు. ఇవి కూడా బాల్కనీకి అవును, అదిరిపోయింది. చాలా బాగుంది. కొండలు, అవన్నీ కొండలు. టైం తెలీదు. ఇక్కడ బాల్కనీలోకి వచ్చి కూర్చుంటే టైం తెలీదు. ఆ ప్రకృతి, ఆ చల్లని వాతావరణం, ఆ చల్లని గాలి, టైం తెలీదు అసలు. చాలా బాగుంది మా రూమ్. చాలా చాలా బాగుంది. ఓవరాల్గా మన రూమ్కి గైస్ మీరు రేటింగ్ ఎంత ఇస్తారో ఇవ్వండి. ఓవరాల్గా మా రూమ్కి కామెంట్స్లో తెలియజేయండి. సో ఈరోజు ఫస్ట్ డే కాబట్టి సైట్ సీయింగ్ అన్నీ చూసాము. సో రేపు మనం అక్కడికి రోతాంగ్ అటల్ టన్నల్ ఉంటుంది కదా, అంటే మంచు ప్రదేశం, ఐస్ ఫాల్ అంటే స్నోఫాల్ దగ్గరికి వెళ్తాం అనమాట. రేపు అసలైన చాలా బాగుంటుంది ఆ వ్యూ. సో రేపు కూడా మనం చలికి గట్ట అన్నిటికీ తట్టుకోవాలి. అవును, అన్నీ ప్రిపేర్డ్గా. అంటే ప్రతి ఒక్కరు బాగా చలికి వణికిపోతున్నాం, అసలు తట్టుకోలేకపోతున్నాం, అసలు ఒక వీడియో కూడా చేయలేకపోతున్నాం అంటున్నారు. కానీ నేను సొక్కై తీసేసి ఒక వీడియో చేస్తాను అక్కడ. ఏం మాట్లాడుతున్నావురా? నరాలు కట్ అయిపోయింది. షర్ట్ తీసేసి చేస్తాను. పక్కా నా ఛాలెంజా? అది మట్టుకు ఛాలెంజ్. అది ఎంత గడ్డ కట్టేసిన మంచు అయినా షర్ట్ తీసేసి ప్యాంట్ తోటి ఖచ్చితంగా వీడియో చేస్తాను. ఈ వీడియో ఎవరికంటే ప్రజలకే, నా అభిమానులకి, వాళ్ళ కోసం అంత రిస్క్ అయినా చేస్తాను నేను. గైస్ విన్నారు కదా, ఇది షో ఛాలెంజ్. ఇప్పుడు ఇది తిక్తా దుర్గారావు గారి ఛాలెంజ్ అనమాట. అంటే షర్ట్ ఇప్పేసి నేను ఆ మంచులో అయినా అవసరం అయితే డ్యాన్స్ చేసి చూపిస్తా అంటున్నారు. చూద్దాం. సరేనా? దుర్గారావు అన్నాడంటే 100% ఖచ్చితంగా జరుగుతుంది. అంతే.
ఈ రూమ్కి రేటింగ్ అయితే 5కి 4.5 5 ఇస్తా రేటింగ్. ఎక్సలెంట్. గైస్ మీరు కూడా రేటింగ్ చెప్పండి. అవుట్ ఆఫ్ 5కి మీరు ఎంత రేటింగ్ ఇస్తారో కామెంట్స్లో తెలియజేయండి. రూమ్ అయితే బాగా నచ్చింది మాకు. సూట్ రూము. మన ఫోన్స్ కాకుండా ల్యాండ్లైన్ కూడా ఫ్రీ. ఇంకోటి మాయా, మనం అంటే ఇప్పటివరకు ఎప్పుడు తెలియజేయలేదు, మనం వీడియోలు తీస్తానికి ఎడిటింగ్ చేస్తానికి ఏం ఫోన్లు వాడతాము, ఎన్ని ఫోన్లు వాడతాం అన్నది ఒకసారి చెప్పు. ఒకటైతే OnePlus. ఓకే. ఆండ్రాయిడ్. ఇంకోటి Vivo. ఓకే. వివో, అది కూడా ఆండ్రాయిడే. 13. iPhone 13. ఓకే. iPhone 13 ఒకటి. ఇప్పుడు మనం తీసేది iPhone 15. 15. 2 ఫోన్లు వాడతాం. ఓవరాల్గా 5 ఫోన్లు వాడతాం. ఓకే. 5 ఫోన్లు. అంటే 5 ఫోన్లు గైస్ ఎందుకు వాడతామంటే, మేబీ ఆండ్రాయిడ్ ఐఫోన్ ఉన్న వాళ్ళకి తెలుస్తుంది ఆ తిప్పలు. ఏంటంటే కెమెరా క్వాలిటీకి వచ్చేసి ఐఫోన్ బాగుంటుంది, మళ్ళీ కొన్ని ఎడిటింగ్ దాంట్లో మాత్రం ఏమైనా మనకు సౌండ్స్ అలాంటివి అన్నది ఆండ్రాయిడ్లో చేయాల్సి వస్తుంది అనమాట. ప్రతి ఒక్కరూ దుర్గానగర్ మీరు ఏ కెమెరా వాడారు, సోనీ వాడారా లేకపోతే ఇంకోటి వాడారా అని అడుగుతున్నారు. ఇంతవరకు మేము కెమెరా వాడలేదండి. ఫస్ట్ ఆండ్రాయిడ్ ఫోన్ వాడాం, తర్వాత ఏదో కొంచెం పేరు వచ్చాక 2 ఐఫోన్లు తీసుకున్నాం. అన్నీ కూడా ఐఫోన్లోనే చేసుకుంటారు. మా రమేష్ కానీ మా సుభాష్ కానీ వీళ్ళందరూ కూడా ఏదో జస్ట్ మేము యాక్టింగ్ చేస్తాం, కష్టపడేదంతా వాళ్ళిద్దరే. అయితే గైస్ ఇంతకుముందు అంటే మీరు అనుకోవచ్చు అన్నీ ఐఫోన్లోనే ఫోన్లోనే తీస్తున్నారు అన్నారు కదా. సాంగ్స్ అనేది కొన్ని బడ్జెట్ పెట్టి తీసాము, అది ఫస్ట్ స్టార్టింగ్లో. అవి మాత్రం కెమెరాలతో తీసాము. సో అది మాకు కౌంట్లోకి రాదు. ఏంటంటే మా అంతటా మేము తీసినవి అయితే ఈ వీడియోలు ఏవైతే ఉన్నాయో, షార్ట్ వీడియోస్ కానీ లాంగ్ వీడియోస్ కానీ ఏమైనా ఉన్నాయో ఆ వీడియోస్ మాత్రం ఓన్లీ కెమెరాస్ కాకుండా ఐఫోన్స్తో మాత్రం మేము షూట్ చేస్తాం అనమాట. అది మరి ఇప్పుడు టైం ఎంత అయింది? ఇప్పుడు 10 నిమిషాల దాకా 5 అవుతుంది. ఓకే. సో ఇప్పుడే తిరిగేసి వచ్చాం కదా, కొంచెం రెస్ట్ తీసుకుని ఉదయం 8 గంటలకల్లా లెగిసి 9 గంటలకే ఆ ప్రదేశానికి వెళ్ళాలి. మంచి స్నోఫాల్. చెప్పాను కదా, అభిమానుల కోసం సర్టిఫికెట్ మరీ అక్కడ డ్యాన్స్ చేస్తా. చలిని కానీ మంచుని కానీ దేన్ని లెక్క చేయను. ఓకే గైస్, ఇది మట్టు గ్యారంటీ. మీరు తట్టుకోవడానికి రెడీ గైస్. కామెంట్ చేయండి. బాయ్.